ఆత్మబంధు నమో నమః. మనము ప్రతిరోజు జీవన మాధుర్యం గురించి తెలుసుకుంటున్నాము. ఈరోజు లెర్నింగ్ మైండ్ సెట్. మనస్సును జయించాలంటే ఏం చేయాలి? ఇది అందరి హృదయాలను కలిచివేస్తున్న ప్రశ్న. ఏదైనా ఘటన, సంఘటన, దుస్థితి జరిగినప్పుడు మనస్సు ఆందోళన చెందుతుంది. ఎవరో నిన్ను తిట్టారు అందరి ముందు, అదే నీకు చాలా గగ్గోలు పరుస్తూ ఉంటుంది. లేదా వ్యాపారంలో లక్షల నష్టం వచ్చింది, అదే ఆహారహము బాధపడుతూ ఉంటావు. లేదా యాక్సిడెంట్ అయింది, అదే గుర్తుకు తెచ్చుకొని కృషించిపోతుంటావు. అయితే ఆందోళన పడినంత మాత్రాన సమస్య తీరిపోదు. ఏం చేయాలి? ఇదే చిక్కు ప్రశ్న. 98% జనాలు ఇందులోనే మునిగిపోతుంటారు. మనము మొట్టమొదటి చేయాల్సింది భయం నుండి విశ్వాసం వైపు అడుగు వేయాలి. మన అడుగులు విశ్వాసం వైపు, అంటే పరిష్కారం వైపు. అయిపోయింది, గతం. ఏం చేయాలి అనే దానికి చింత మాని ఆ చింతన చేయాలి. ఆ భగవంతుడే నీకు జవాబిస్తాడు. కాబట్టి సమాధానంగా ఉండాలి. చింతను పారద్రోలి చింతన చేయాలి ఆ భగవంతుడిని. కాబట్టి ఆ భగవద్గీతలో 2వ అధ్యాయంలో 14వ శ్లోకం ఇచ్చారు. మాత్రాసవు స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా అని. శీతోష్ణములు, సుఖ దుఃఖాలు కామన్, వస్తుంటాయి పోతుంటాయి. కాబట్టి దాని గురించి భయపడే పని లేదు. ధైర్యంగా ఉండాలి. పరిష్కారం వైపు అడుగు వేయాలి. నామస్మరణ చేయాలి. కాబట్టి కలియుగంలో మనకు నామస్మరణ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. దాన్ని ఇంకా ఏమవుతుంది అనేది తెలుసుకుందాం. జై గురుదేవ్. కామెంట్ చేయండి, సబ్మిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురుదేవ్.